తెలియజేస్తూ ఈ యొక్క నిరసనను మేము ప్రారంభించుకుంటున్నాం. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి We want to, జస్టిస్ we want to, జస్టిస్ we want to, జస్టిస్ we want to, జస్టిస్ we want to. జస్టిస్ కనిగిరి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి కనిగిరి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి కనిగిరి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి కనిగిరి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి సావుకు వాస్తవమైన నిజ నిర్ధారణ కమిటీ, చాల్చాలి మాస్టర్ గారి సావుకు కారణమైన నిజ నిర్ధారణ కమిటీ, చాల్చాలి మాస్టర్ గారి సావుకు కారణమైన నిజ నిర్ధారణ కమిటీ, చాల్చాలి నిజ నిర్ధారణ కమిటీ. చాల్చాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి We want to, జస్టిస్ 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 we want to. జస్టిస్ క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి మాస్టర్ గారి సావు కారణమైన వారిని శిక్షించాలి, శిక్షించాలి మాస్టర్ గారి సావు కారణమైన వారిని 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 శిక్షించాలి మాస్టర్ గారికి సావు కారణమైన వారిని శిక్షించాలి మాస్టర్ గారి సావు కారణమైన వారిని శిక్షించాలి మాస్టర్ గారి సావు కారణమైన వారిని శిక్షించాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి 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 క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి We want to, జస్టిస్ we want to, జస్టిస్ we want to, జస్టిస్ we want to, జస్టిస్ we want to. జస్టిస్ మాస్టర్ యొక్క సావు కారణమైన వారిని, శిక్షించాలి మాస్టర్ గారి సావు కారణమైన వారిని శిక్షించాలి కనిగిరి తాలూకా క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి కనిగిరి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి కనిగిరి తాలూకా క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి కనిగిరి తాలూకా క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత పాస్టర్ గారి మరణానికి కారణమైన వారిని పాస్టర్ గారి మరణానికి కారణమైన వారిని పాస్టర్ గారి మరణానికి కారణమైన వారిని we want క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత. పాస్టర్ ప్రవీణ్ గారు పగడాల వారిని దారుణంగా హత్య చేయబడడం జరిగింది. ఆ హత్య యాక్సిడెంట్ గా చిత్రీకరించడం జరుగుతూ ఉంది. అది యాక్సిడెంట్ కాదు, ఎవరో దాని కారకులు ఉన్నారని మేము అనుమానిస్తున్నాము. కనుక మా యొక్క క్రైస్తవుల యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి ఈ విధంగా సంఘ కాపరులపై దాడులు జరుగుతూ ఉన్నాయి, సంఘాలపై దాడులు జరుగుతున్నాయి. కనుక ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క హత్యకు కారణమైన గవర్నమెంట్ వారు ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ వారు నిజ నిర్ధారణ వాస్తవాలను వెలికితీసి సరైన వాస్తవాన్ని రిపోర్టులు అందించగలిగితే అందులో కానీ వాస్తవంగా యాక్సిడెంట్గా మరణించినారని నిర్ధారణ అయితే ఓకే, మేము ఒప్పుకుంటాం. దానికి మేము కాదు, ఎందుకంటే మేము క్రైస్తవులు కనుక ఎవరి మీద నిందారోపణలు మోపము, ఎవరిని నిందించము, ఎవరి మీద మాకు కోపతాపాలు లేవు. ఎందుకంటే మేము క్రైస్తవులు కనుక మేము ఒకరిని ప్రేమించడమే కానీ శిక్షించడము ఇదిగా మాకు మా క్రైస్తవానికి ఉండదు. కనుక దయచేసి కనిగిరి పట్టణ వాసులైతేమి పబ్లిక్ అయితేమి దయచేసి గమనించండి. మాస్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ ఆ ప్రవీణ్ గారి యొక్క సావుకు మేమందరం కనిగిరి దుర్గం బాప్టిస్ట్ సంఘం పక్షాన నిరసన కార్యక్రమాన్ని మేము జరిగిస్తున్నాం. కనుక మీరు అందరూ కూడా సహకరించి ఆ యొక్క మాస్టర్ గారి మీద జరిగినటువంటి ఆ మారణ హోమం సావుకు మీరందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం అందరం మానవాళ్ళం కనుక ఎవరికి ఇష్ట దైవాన్ని వారు పూజించుకోవడం ఆనవాయితీ. మనకున్నటువంటి హక్కులు, ఆ హక్కులను కాలరాసే నైతిక విలువలు ఎవరికి లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కనిగిరి పట్టణ వాసు సహకరిస్తున్నటువంటి కనిగిరి పట్టణ వాసులకు, పోలీసు వారికి, పాత్రికేయులకు అందరికీ కూడా మా కనిగిరి దుర్గం బాప్టిస్ట్ సంఘం పక్షాన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క నిరసన కొనసాగిస్తూ ఉన్నాం. కొవ్వూరు దగ్గర జరిగిన మరి పాస్టర్ ప్రవీణ్ కుమార్ది ఘోరమైన మరణం అది. మరి
ఆయన సేవ చేసుకుంటూ ఉండగా మరి 4 రోజుల క్రితం నుంచి నా మీద ఇలా హత్యా ప్రయత్నం జరగబోతుందని పోలీసులు కూడా ఇంటిమేషన్ ఇచ్చినా కూడా మరి ఎవరు పట్టించుకున్న దాఖలు లేవు. మరి గతంలో చూస్తే క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ బీజేపీ ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్లు ఉందన్నమాట. మరి క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరిపి అమానుషంగా అన్యాయంగా ఘోరంగా మరి చంపుతా ఉన్నారు. మరి దీనికి సాంఘీభావంగా మరి మేమందరం కలిసికట్టుగా మరి నిరసన వ్యక్తం చేస్తున్నాము. పోలీసులు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి మరి మాకు న్యాయం చేయాలని మరి అందరి తరఫున గవర్నమెంట్కు మేము సవినయంగా విన్నవించుకుంటున్నాము. ఇలాంటి దాడులు కనుక జరిగితే మరి పవన్ కళ్యాణ్ మరి ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు? రక్షణ లేదు కాబట్టి సేవకులకి పాస్టర్లకి మరి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ప్రవీణ్ గారు ఒక మంచి దేవుని సేవకులు, ఎవరు జోలుకుపోయేటువంటి వ్యక్తి కాదు. ఈ మతోన్మాదులు దుర్మార్గులు కలిసి ఆల్రెడీ 1 వారం నుంచి అతనికి మెసేజ్ పంపడం కూడా జరిగింది. నీ కాలు లేకుండా చేస్తాం, కన్ను లేకుండా చేస్తాం, నిన్ను ఏదో ఒక రోజు మేము చంపుతామన్న చెప్పడం కూడా జరిగింది. అయితే మాస్టర్గా ఈ విషయాన్ని క్రైస్తవులుగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే దేవుని సేవకులైనటువంటి వారు ఎవరైనా సరే సాత్వికులు, యేసు క్రీస్తు యొక్క బోధన ప్రకటించేవారు, క్రీస్తు ప్రేమ కలిగినటువంటి వారు, ఇంకొక జోలికి పోయేటువంటి వారు కాదు. అయితే ప్రవీణ్ గారి యొక్క హత్యకు కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా ఖండించాలని, అలాగే మరి వారి యొక్క భార్యకైతేమి కుటుంబానికైతేమి ఆ తర్వాత మరణానికి ఖచ్చితమైనటువంటి న్యాయము పోలీసు వారు కానీ పౌరులు కానీ ఎస్పీ వారు కానీ డిఎస్పీ వారు కానీ ఖచ్చితమైనటువంటి అది మరణమా లేకపోతే యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా చనిపోయారా అనేది హత్య అనేది బయటికి తీసుకురావాలని మేమందరము ఖండిస్తున్నాము. అలాగే ప్రగడాల ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని పాస్టర్లుగా దైవజనులుగా ఈ నిరసన మేమందరం తెలియజేస్తున్నాం. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. పాస్టర్ గారి చావు కారణమైన వారిని, పాస్టర్ గారి చావు కారణమైన వారిని, పాస్టర్ గారి చావు కారణమైన వారిని క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. పాస్టర్ గారి చావు కారణమైన వారిని, పాస్టర్ గారి చావు కారణమైన వారిని. భారతదేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మనకు అందరికీ తెలుసు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఒక వ్యక్తిని హత్య చేయటము, ఒక వ్యక్తిని చంపటము, ఒక వ్యక్తిని బలవంతముగా ప్రాణం తీయటం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది ప్రభుత్వాలు గమనించాలి. ఇదిగో రాష్ట్రాలు, దేశ నాయకులు దీన్ని గమనించి దీనికి సగు చర్య తీసుకొని కఠినముగా ప్రవీణ్ గారి యొక్క కఠినముగా శిక్షించాలి. క్రైస్తవులుగా సహించలేక సేవకులు అనేకులు సమకూడిక్కడ మాట్లాడుతున్నాం. ప్రేమైన సహోదరులారా, న్యాయం కావాలి. హత్య చేయటం అంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తిని నిలువున దారుణమో మనిషిని హత్య చేసుకుంటే ఎవరు బ్రతకగలరండి? కానీ ఇంకా మా రాష్ట్రంలో దేశంలో చాలా అవమానాలు జరగకపోతే కొన్ని చూపించారు. ఆ ముందుగానే జరగాల్సిన కార్యక్రమం జరిగి ఆ తర్వాత ఆ ముచ్చటలు కూడా లైట్గా బయలుపోయి ఒక సైడ్ మరి వికెట్ మాత్రం వస్తుంది. ఆ
ఆ తర్వాత నెక్స్ట్ ఫుటేజ్లో అతను యాక్సిడెంట్ అని చెప్తున్నారు. అనేక అనుమానాలు క్రైస్తవ సంఘస్థులు ఉంది కాబట్టి దయచేసి మరి క్రిస్టియన్ పరమై మాస్టర్లపై మరి ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదు. అందరూ కలిసి జీవిస్తున్న భయంకరమైనటువంటి పరిస్థితులు మంచిది కాదు. అది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ మంచిది కాదని తెలియజేస్తున్నాం. మరి మనమంతా కలిసి ఉండి మరి మాట్లాడాలనేది మంచిది కాదు. మరి జరగబోయే పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలియజేస్తున్నాం. మరి మరొకసారి ఎవరికి కూడా కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో మరి అందరూ క్రిస్టియన్స్ అందరూ కలిసి మరి యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మళ్ళీ ప్రమాణమే కాకుండా మరి ప్రభుత్వాలు కానీ పోలీసు వాళ్ళు కానీ ఇంకా పై అధికారులు కానీ ఎవరైనా సరే న్యాయాన్ని చేయాల్సిందిగా కోరుకుంటూ మరి యొక్క మరి సమయానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒకసారి యొక్క అవకాశం చెప్పండి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. వర్ధిల్లాలి 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 ఖండించాలి 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 ఖండించాలి. గడిచిన 3 దినాలు పాస్టర్ ప్రవీణ్ పగడాల వారిని దారుణంగా హత్య చేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడం జరుగుతూ ఉంది. అయితే గవర్నమెంట్ వారు ఒక రోజంతా చనిపోయిన తర్వాత గవర్నమెంట్ వారు స్పందించడము, దానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ వారు వెలికి తీసి బయటికి తీసి మేము సంతోషిస్తాము. వాస్తవంగా అది యాక్సిడెంట్ మరణంగా వాళ్ళు రిపోర్ట్లో తెలిసినట్లయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ విషయాన్ని గమనించి వాస్తవమైన రిపోర్టును గవర్నమెంట్ వారి ద్వారా వచ్చినట్లయితే క్రైస్తవ సమాజానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా తేలిగ్గా తీసుకొని ఆ రిపోర్టును ఏదైనా మసిపూసి మారడిగా చేయాలని ఆలోచిస్తే క్రైస్తవ సమాజం ఊరుకోదు. ఎందుకంటే క్రైస్తవులంటే చేతనని వారు కాదు. క్రైస్తవులంటే ఇతరులను ప్రేమించాలని కానీ ఇతరులను శిక్షణ మనస్తత్వం కలిగినటువంటి వారు క్రైస్తవులు కాదని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. పాస్టర్లను భయంకరమైన పరిస్థితుల్లో విశ్వసించారు. దారుణ హోమం జరుగుతూ ఉంది కనుక ఇటువంటి దారుణ హోమం జరగకుండా ఉండాలంటే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మేమందరం కూడా ఈ యొక్క వారికి ప్రవీణ్ గారి యొక్క మరణానికి సందర్భంగా మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నట్టుగా దయచేసి ప్రతి ఒక్కరూ గమనించి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని సహకరించినటువంటి కనిగిరి పట్టణ వాసులకు పోలీసు వారికి అందరూ కూడా వందనాలు తెలియజేస్తూ ఆ కనిగిరి అలాగే అనుబంధ గ్రామాలన్నీ కూడా సహకరించినటువంటి సంఘ కాపరులకు వచ్చినట్టు ఎవరైతే కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కనుక దయచేసి విషయంలో మన గౌరవ సభ్యులు వినయ్ గారు నిలిచారని వారి ఆలోచనకు వచ్చి Justice!
వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి